ఈ నేపథ్యం ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా పార్టీ, సరే నువ్వు ఉద్యమ నేపథ్యంలో ఉన్నావో లేవో తర్వాత వచ్చావో ఏ ఈక్వేషనో దేవుడు ఎరుగు. నువ్వు 70% నువ్వు పెట్టుకోపోయి నీ మనుషుల్ని, 30% అనేవాళ్ళు నేను చెప్పిన మీరంటే వ్యక్తులు ఉండాలి. ఆ 30% ఇప్పుడు కోదండరాం పెట్టావు, మనందరం అప్రిషియేట్ చేయాల్సిందే. ఉద్యమాన్ని తర్వాత క్రమంలో ఆయన వదిలేస్తే ముందుకు నడిపికెళ్ళాడు. తర్వాత ఉస్మానియా విద్యార్థులు నుంచి వచ్చిన నాయకత్వం కానీ, కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చిన నాయకత్వం కానీ, వాళ్ళ యొక్క అగ్రెసివ్ పార్టిసిపేషన్, డాక్టర్స్ జేఏసీ కానీ, లాయర్ జేఏసీ కానీ, జర్నలిస్టుల జేఏసీ కానీ, వీళ్ళందరినీ మీరు ఐడెంటిఫై చేయాలి, చేసి మీరు వాళ్ళు గౌరవించాలి. ఇప్పుడు అగ్రెసివ్గా మాట్లాడిన అల్లం నారాయణ ఎట్లా మారిపోయాడు మనం చూసాం కదా, అవునా కదా? సో మరి ఆ తర్వాత పోరాడిన వాళ్ళు ఎంతమంది లేరు, హేమాహేమీలు, వాళ్ళు గౌరవించాలి. మిమ్మల్ని అరేంజ్ చేసి తిమ్మారు మళ్ళీ అరేంజ్ చేసి సతాయించారు. అసలు ఊరికి నిజం మాట్లాడితే లోపలేసి ఒక పక్క ప్రజాస్వామ్యాన్ని తొక్కివేసే విధానాలు ఆ రోజు ప్రభుత్వం అవలంబించినప్పుడు మాదేంది చాలా 13 లాకప్ డెత్లు అయినాయి. చెప్పండి అంటే పోలీసులు ఒక రకంగా తాబేదారులాగా వ్యవహరించారు అప్పుడు గవర్నమెంట్కి. సో వాళ్ళని మీరు పక్కకు పెట్టాలి కదా, వేరే ప్లేస్లకు పంపించాలి. ఆయన చెప్పాడు రేవంత్, ఎవరిని వదిలిపెట్టాను కిందేసి తొక్కుతా పేగులు తీస్తున్నాడు. మరి మనందరం చూస్తాం కదా, ఎవడు తొక్కుతాడు ఎప్పుడు పేగులు తీస్తున్నాడు. సో దానికి అనుగుణంగా ఆయన ఇచ్చేటువంటి ఆర్డర్స్ ఉండాలన్నది ప్రతివాడు అనుకుంటాడు తెలంగాణ ఉద్యమకారుడుగా. సో నేనంటే 30% అనేది మీరు పెట్టుకొని ఈ విద్యార్థి నాయకులను, ఉద్యమ నాయకులను, డాక్టర్లు చేసి, జర్నలిస్ట్ చేసి గౌరవించండి. రస్మై బాలకిషన్ ఒకప్పుడు తెలంగాణ నేను విమోచన సమితి పెట్టిన రోజు అడ్డగోలుగా నా మీటింగ్లో వచ్చి సర్దింటాడు. అదే స్టేజ్ మీద లింగమాని ఆ పాట అప్పుడే ఇది నువ్వు చెప్పుతో కూడదామంటే నువ్వు లింగమై కూర్చుంటూ అన్నది. అదే అల్లం నారాయణ దొర గడిలు బద్ద కొట్టడానికి సిద్ధంగా నువ్వు సిద్ధంగా అని అడిగిండాను, పోయి గడ్డ కొట్టిండు అక్కడ. సో ఇవి కూడా జాగ్రత్త పడాలంటున్నా నేను. నిజమైన ఉద్యమకారులు ఎవరో కనుక్కోవడం ఎంతసేపు అయితే. మీరు ఒక కాలం పెట్టారు, మీరు ఉద్యమాల్లో పాల్గొన్నారా? మీ ఎఫ్ఐఆర్ లేని వాళ్ళు ఎంతమంది ఉద్యమకారులు? వేల మంది ఉన్నారు. జయరాజు ఉన్నాడు, ఎఫ్ఐఆర్ లేదు. ఇప్పుడు కవులు కళాకారులకి ఎఫ్ఐఆర్ లాఠీ పట్టుకొని పరిగెత్తాడు కదా. కానీ వాళ్ళ పాట ఎంతో చైతన్యం కదా, అంతే కదా. ఒక గద్దర్ కానీ, ఒక విమల కానీ, ఒక జయరాజు కానీ, అందశ్రీ కానీ, వీళ్ళు అసలు ఊపినాయి కదా, మూమెంట్నే ఊపేసినాయి. అట్లాంటి వాళ్ళు ఏరాలి మీరు. నా దగ్గర చాలామంది వచ్చారు సార్ నా మీద. ఇప్పుడు మన దగ్గర ఇది అల్వాల్లో అజేసీ నాయకుడు సురేందర్ రెడ్డి గారు ఉన్నాడు. ఒక 1000 రోజుల పైన క్యాంప్ నిర్వహించాడు ఇది ఉద్యమ టైంలో, జేఏసీ క్యాంపులో. అందరూ ఎఫ్ఐఆర్ లేదు. మరి సరే నేను మరి ఉద్యమకారణా కాదా అని అడుగుతున్నాడు. ఏమంటున్నా అంటే ఇప్పుడు నిజంగా వాళ్ళు చేస్తున్నాయి అంటే ఎఫ్ఐఆర్ కాకుండా కూడా ఈ పర్టికులర్ యాంగిల్ ఉద్యమకారులు ఎవరు అనేది ఐడెంటిఫై చేయడానికి వీళ్ళు కమిటీ పెట్టాలి. ఈ అప్లికేషన్స్ అని ఆ కమిటీకి రిఫర్ చేయాలి. ఆ కమిటీ చైర్మన్గా మీరు కోదనామను పెట్టండి, ఓ విమలను పెట్టండి, వేదకుమార్ని పెట్టండి. ఎందుకంటే వాళ్ళు ప్రజా ఫ్రంట్ నడిపారు, నేను తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నడిపా, నన్ను సభ్యుని చేయండి. పురుషోత్తం రావు 69 యాజిటేషన్లో పార్టిసిపేట్ అయ్యాడు, పెద్ద మనిషి, ఆయన పెట్టండి. ఇట్లా మేచినాడి కిషన్ రావు 69 యాజిటేటర్స్ బ్యాచ్లో ఉన్నాడు. ఇట్లా ఐడెంటిఫై చేయండి. ఎంతోమంది ఉండొచ్చు, నేను కొన్ని పేర్లు మిస్ అయితే ఉండొచ్చు. జర్నలిస్టులు ఉన్నారు, పాశ్మ యాదగిరి పెట్టండి. ఆయన సీనియర్ 69 ఇన్నయ్య గారు ఉన్నారు, గాది అందరికీ సీనియర్ మోస్ట్ కదా. వీళ్ళని కమిటీ పెట్టండి, 20 మంది కమిటీ, 30 మంది. ఈ అప్లికేషన్ ఇస్తే ఇప్పుడు కొన్ని సందర్భాలు అది మిస్యూజ్ కావద్దు కదా. ఎఫ్ఐఆర్ నాడు ఉద్యమంలో లేనివాడు ఉన్నాడు, ఉద్యమం లేనివాడు కూడా ఎఫ్ఐఆర్ బుక్ అయినవాడు ఉన్నాడు. వాడు ఏ పనికి బుక్ అయ్యో మనకు తెలియదు, అదే ఉద్యమం అంటాడు. సో అట్లా నిజమైన ఉద్యమకాలు ఐడెంటిఫై చేయడానికి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో అయితే వాళ్ళు ఈరోజు డాటా కలెక్ట్ చేస్తున్నారో దానికి ఒక కమిటీ కన్స్టిట్యూట్ చేయాలి. సో ఇంకొకటి, ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు మనం ముందుగా మాట్లాడదాం. ఇప్పుడు ఎమ్మెల్సీల నియామకాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఫస్ట్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల్లో ఎవరెవరికి ఇచ్చారు? బల్మూరి వెంకట్ అండ్ మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు. అక్కడ అద్దంకి మిస్ అయ్యిండు. అద్దంకి మిస్ కావడానికి సరే నాకు కూడా అర్థం కాలే, ముందుకు ఎందుకు వచ్చింది ఆయన మర్చిపోయిన ఉద్యమకారుల లిస్టులో. మరి అద్దంకి కూడా టాప్ లీడర్ కదా. మరి అతను ఏదో వెంకటరెడ్డి బ్రదర్స్ ఘర్షణ పడితే పడి ఉండొచ్చు. నువ్వు ఆల్రెడీ సీట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తావు. ఆల్రెడీ ఆ ఇబ్బంది అయితే పెట్టిండ్రు ఆడ. పాపం మందుల శామ్యాలు ఉద్యమకారుడు కాదని అనను, గెలిపించారు, బాగుంది, ఆ సమాజ వర్గం ఎక్కువ ఓట్లున్నాయి, దాని రిజల్ట్ కూడా మీకు ఇమ్మేట్ వచ్చింది. కానీ అద్దంకిని మీరు గౌరవించుకోవాలి కదా. సో నేనేమే అనుకున్నా అంటే ఇక్కడ ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తారేమో అనుకున్నా. మీరన్న ఎమ్మెల్యే కూడా దట్టు ఆయన లేకుండా మిమ్మల్ని సేవ్ చేస్తాడు కూడా అక్కడ, అంత యాంటీయే కదా. అది ఇంకో ఆస్పెక్ట్, అది జరిగింది. ఇప్పుడు నిన్న నామినేట్గా గవర్నర్ నామినేట్లో కూడా మరి ఇద్దరిలో నేను సియాసత్తని తక్కువ అంచనా వేయను. కోదండరాం మనందరికీ తెలుసు ఉద్యమ నేత, అనుమానం లేదు అందులో. వాళ్ళు ఒక మంచి పని చేస్తారు, అది చేసి ఇద్దరు కూడా ఈక్వల్లీ కరెక్టే. కానీ ఇతన్ని మీరు మళ్ళీ ఇగ్నోర్ చేస్తారనిపిస్తుంది. లేదా మరి ఇంకైనా మాస్టర్ ప్లాన్ ఉందేమో,
ఏ వరంగల్ ఎంపీకి తీసుకొస్తారేమో, తీసుకొస్తే వాళ్ళ సామాజిక వర్గం మళ్ళీ అక్కడ ఈక్వేషన్ వేరే, మాలలు ఎక్కువైపోతున్నారు, ఎక్కువ మాదిగలు తక్కువ అవుతారు. ఇప్పటికే చర్చ నడుస్తుంది, మొత్తం రెడ్డి మాల రాజ్యం నడుస్తున్నారు, ఆల్రెడీ ఈక్వేషన్ తీసుకొస్తూనే ఉన్నారు. వెరీ వెరీ కేర్ఫుల్. ఇట్లాంటి డెసిషన్స్ పబ్లిక్ లో చర్చకు వస్తాయి, కనపడదు మనకు. అండ్ ఇమ్మీడియట్ గా మనకు రేపు ఎలక్షన్ ఉంది పార్లమెంట్. ఆ పార్లమెంట్ లో రాముడి గొడవ ఒకటి ఉంది. ఈ రాముడి నార్త్ అంతా శివం ఎక్కి ఊగిపోతుంటే సౌత్ లో కూడా ఇంపాక్ట్ కనపడుతుంది ఉన్నది. అవునన్నా కాదన్న. సో మేజర్ ఇప్పుడు ఎవరు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎగిరిపోయింది. ఇట్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ వచ్చింది. సో ఈ టైంలో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మీరు అన్నట్టు ప్రతి యాక్షన్లో అది ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు పబ్లిక్ స్క్రూటినీ. నేను ఎవడు అడగడు, నువ్వు కూడా పాత రోజుల్లో జరిగిన దానికి డిఫరెంట్గా ఉండకపోతే నిన్ను కూడా చర్చిస్తారు ప్రజలు. సో అది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఇప్పుడు ప్రతి అడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు అద్దంకి దయాకర్ది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అయిపోయింది. సర్వీస్ కమిషన్ దౌ ఐ పర్సనలీ ఐ నో హిమ్, ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, అయినా కూడా ఎందుకో అది పబ్లిక్ స్క్రూటినీలో నిలబడేటువంటి అపాయింట్మెంట్ కాదు. ఇంకొక కొన్ని డెసిషన్స్ తీసుకున్న దాంట్లో సలహాదారులను నియమించారు. వేం నరేందర్ రెడ్డి సలహాదారుడు, ఇంకా షబ్బీర్ అలీ, మల్లు రవి, ఇంకా వేణుగోపాల్, ఇట్లా ఒక నలుగురిని రకరకాల ఫీల్డ్లో సలహాదారులుగా పెట్టారు. సో దాంతోపాటు కొంతమందిని రకరకాల పదవులు ఉంటాయి కదా మిగతావి, ఓఎస్డి అనో లేకపోతే ఇవన్నీ ఎట్లా పర్సనల్ స్టాఫ్ యొక్క సెలక్షన్ అనేది ప్యూర్లీ పర్సనల్ విజిటమ్. అంటే వీళ్ళు బయట ఏమంటున్నారంటే వాళ్ళని పెట్టుకోవడంలో ఆయన తనకు అత్యంత నమ్మకస్తున్నటువంటి వాళ్ళనే పెట్టుకుంటాడు. అంతే, మీరు పలానా పెట్టుకోమని ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది, కాన్ఫిడెన్స్ ఉంటుందో పెట్టుకుంటే దాన్ని మనం ఏమంటానికి వీళ్ళు. మిగిలిన వాటిని మీరైతే దాంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏం లేదంటే మనందరికీ తెలుసు, ఆయన ఎన్నో సందర్భాలు చెప్పాడు, నేను వేమనరేందర్ రెడ్డికే టికెట్ ఇప్పించుకోలేకపోయా అన్నాడు. నేను దాన్ని బట్టే మీకు అర్థమైతే నాకు ఎంత ఫ్రీడమ్ ఉందో అన్నాడు ఆయన. సీఎం చెప్పాడు అన్నమాట. సో ఆయన ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వేం డెఫినెట్లీ అతనికి అత్యంత కీలకమైన సలహాదారు. ఆయన కేసు అదే అనుకుంటా కూడా, ఆయన కోసమే ఆయన పాపం ఇబ్బంది పడ్డ సమస్య. కాబట్టి వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ఏ బంధం అంటారు కానీ అది ఫెవికాల్ బంధమే అది. కాబట్టి అది మనం అప్రిషియేట్ చేస్తుంది. కానీ మీరు అన్నట్టు మల్లు రవి ఇదివరకే అక్కడ పనిచేశాడు, ఇది స్పెషల్ రిప్రజెంటేటివ్గా. గతంలో ఆయన ఎఫిషియన్సీ ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. ఓకే, ఈ వాజ్ డెఫినెట్లీ వెరీ గుడ్ కోఆర్డినేటర్. గతంతో ఉన్న వాళ్ళకంటే మొన్నటిదాకా పనిచేసిన నలుగురిలో ఇద్దరు నేను అడిగా, ఏమి స్పెషల్ రిప్రజెంటేటివ్ ఏం పనులు చేశారు మీరంటే, ఎవడని అడిగితే కదా అన్నారు. జీతం తీసుకొని కారు పెట్టుకొని ఆడ పోయి రోజు ఆఫీస్కి న్యూస్ పేపర్ చదివి ఇంటికి పోయిన ఉన్నారు. నలుగురిని ఇచ్చాడు, ఒకరు కూడా కాదు. ఆ నలుగురు కూడా మన ఎక్స్చెకర్ నుంచి డబ్బులు ఇచ్చుకోవడమే తప్ప ఎవడూ పని చేయలేదు. ఎందుకంటే వాళ్ళు అడిగిన వాళ్ళు లేడు. కోఆర్డినేషన్కు కేంద్రానికి రాష్ట్రానికి కోఆర్డినేషన్ లాస్ట్ చివరి 4 ఏళ్ళు దెబ్బతిన్నది. సో దానివల్ల వీళ్ళు బలైపోయారు. బలి కావడం అంటే ఎంజాయ్ చేశారు, జీతం తీసుకొని ఎంజాయ్ చేశారు, పొజిషన్ తప్ప ఏమైంది. అంతెందుకు, నాతో పాటు విమోచ సమితిలో కేసీఆర్ని తిట్టినటువంటి ప్రకాష్ తర్వాత సరెండర్ అయిపోయి కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నాడు కదా, ఆ ప్రకాష్ని అడిగా, నీ ఆఫీస్ ఏంటి, నువ్వు ఏం చేస్తావు? ఏం చేయనన్నా పేపర్ ఇంటికి పోతాన్నాడు. 5 years అంటే ఎంత దుర్వినియోగం ఉన్నట్టు ఆయన పొజిషన్. జీతం తీసుకొనే, అంతే, జీతం లేకుండా కాదు, ప్రశాంతంగా. అదే ఇవన్నీ కొన్ని అట్లాంటివి మనం చేయకూడదు. తప్పులు అంటున్నా. ఈయన పబ్లిక్ అవైలబుల్ ఉంటున్నాడు, 24 hours పనిచేస్తున్నాడు, ఆఫీస్ కూడా పోతున్నాడు. ఇవన్నీ చాలా నోటబుల్ చేంజెస్. అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు మినిస్టర్లకి స్వేచ్ఛ ఉన్నది, వాళ్ళకి పని చేయగలుగుతున్నారు. మీరు పోయి కలవచ్చు, నేను ఎవరైనా పోయి కలవడానికి. సీఎం కలవాలంటే మనం చాలా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మంత్రులే బయటకు వచ్చి నాకు అపాయింట్మెంట్ రేపు రమ్మన్నాడు, ఎల్లుండి రమ్మని చెప్పి ఈట రాజేంద్ర విన్నాం, నాయన నర్సిరెడ్డి విన్నాం, మహమూద్ అలీని కూడా విన్నాం. మంత్రులకే లేదు, మనం ఆలోచించేది కూడా లేదు అప్పుడు. అంతే, సీఎం ఈసారి 2 సార్లు పోయి కలిసారండి సీఎంని. 2 times కలిసారా? విదిన్ ది షార్ట్ స్పాన్ లో 2 సార్లు అడిగితే 2 సార్లు అమ్మన్నాడు ఆయన. సో అది గ్రేటే, యాక్సెస్ అనేది ఉంది. సో అదొక పాయింట్ అయితే కనిపిస్తున్నది.